వందనాలు. సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి చిత్తము యెహోవా వీరే ప్రార్థన మందిరంలో మనం అందరము ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనం అందరము బాగుండాలని కోరుకుంటున్నాను. దేవుడి చిత్తము చాలా పవిత్రమైనది. దేవుడి చిత్తము పవిత్రమైనది. ఆయన నడక, ఆయన ఆలోచన, ఆయన హృదయము, ఆయన కంటి చూపు, ఆయన మాట, ఆయన చూపు ఎంత పవిత్రమైనదో ఆ భగవంతుడు సమస్తము మనకు కూడా ఇవ్వాలని మనం కోరుకుందాము. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. స్నేహితులకు నమ్మాను, మోసం చేశారు. బంధువులని నమ్మాను, ద్రోహం చేశారు. వీరుడునై ఆంధ్రుడునై అనాథగా నిలిచాను. వీరుడునై ఆంధ్రుడునై అనాథగా నిలిచాను. నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. నేనున్నాను నేనున్నానని అందరూ అంటారు. నేనున్నాను నేనున్నానని అందరూ అంటారు. కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. వీరుడునై ఆంధ్రుడునై అనాథగా నిలిచాను. వీరుడునై ఆంధ్రుడునై అనాథగా నిలిచాను. నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. చిలకాలం నీ ప్రేమ కలకాలం నిలవాలి. చిలకాలం నీ ప్రేమ కలకాలం నిలవాలి. వీరుడునై ఆంధ్రుడునై అనాథగా నిలిచాను. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. హల్లెలూయా. అందరూ మనం అనాథులుగా ఉంటామంట. అందరూ కూడా ఒక అనాథగా ఎందుకు ఉంటామంటే, ఈ లోకము ఎవరైనా సరే ఒక మనిషికి తీసేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఓటిపోట్లు మాట్లాడే వాళ్ళు ఉంటారు, కష్టాలు పెట్టే వాళ్ళు ఉంటారు. ఎవరైనా సరే ఈ లోకము కోసం బతకటం కన్నా దేవుడి కోసం బతకటం చాలా మంచిది. మంచి ఆరోగ్యం కూడా మనకు బాగుంటుంది. ఆయన నడక, ఆయన చూపు, ఆయన కంటి చూపు, ఆయన మార్గంలో మనం నడుస్తూ ఉంటే ఆయన ఎక్కడికి మనకు నడవమంటాడో, ఎక్కడికి మనం నిలవాలనో, ఎక్కడ ఉండాలనో, ఎక్కడ ఏమి చేయాలనో ఆ భగవంతుడికి తెలుసు. కాబట్టి ఎవరితో ఎంత మాట్లాడతాము, ఎవరితో ఎంత తగ్గించుకుంటాము, ఎంత మారు మనసు ఈ లోకంలో పుట్టించుకుంటాలి. ఎందుకంటే పుట్టించుకుంటూ ఉండాలి. మారు మనసు అంటే అది మాత్రం మనం ఏదో అనుకుంటాం, కానీ మారటం అనేది ఎక్కడ అంటే నువ్వు తగ్గించుకున్న కాడనే, నీ మాట తగ్గించుకున్న కాడనే, నీ హృదయం తగ్గించుకున్న కాడనే, నీ నడక తగ్గించుకున్న కాడనే. నువ్వు చెడు మార్గానికి నడుస్తున్నావా, బానిసై ఉన్నావా, వ్యభిచారానికి బానిసై ఉన్నావా, రక్తపు చేతులతో మానభంగాలు హత్యలు చేస్తున్నావా, ఇవన్నీ దేవుడు అడుగుతున్నాడు. దేవుడు అడిగిన మాటకి నువ్వు జవాబు ఇవ్వగలుగుతున్నావా? జవాబు ఇచ్చిన దానికి
నువ్వు క్షమాపణ అడగగలుగుతున్నావా? దేవుడికి క్షమాపణ నన్ను క్షమించమని దేవుడికి అడుగుతున్నావా? నువ్వు ఎవరికన్నా అన్న మాటలు మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నాడా? చాలా పవిత్రమైన మాట. అందరూ గమనించి మంచి మాట మీరు వినాలి. ఎందుకంటే సమాజము చాలా చిన్నదండి. సమాజము చిన్నది, చాలా చిన్నది. ఈ చిన్న సమాజంలో మనం ఎట్లా నడుస్తున్నాము, ఎట్లా ఉంటున్నాము, ఎట్లా చేస్తున్నామని దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు మరి యెహోవా ప్రార్థనా మందిరం మరి దేవుడు మనకు ప్రేమించి ఆ బిడ్డలు మరి ఇక్కడ ఈ స్థలము ఏర్పడ్డ కాడి నుంచి ఈరోజు దాకా దేవుడు మొదటి ఆదివారం మనకి ఈ మొదటి ఆదివారం దాకా కూడా దేవుడు మనకు కాపాడి కాచి ఉంచి ఆయన రెక్కల కింద అందరూ భద్రపరుచుకున్నందుకు దేవుడికి మరొకసారి వందనాలు స్తోత్రం చెల్లించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఇక్కడ ప్రతి వారికి కూడా హృదయంలో ఆయన ఉండి ఆయన కలుగు చేసి ఎవరైతే ఒక్క రూపాయి ఇక్కడ ఇచ్చుకున్నారో, ఎంత ఇచ్చుకుంటే అంతగానో తీసుకునే దేవుడి దగ్గర మళ్ళీ మనం తిరిగి పొందేయగలుగుతాం. కానీ దేవుడికి ఇస్తే దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు, మనకు మేలు చేస్తాడు. మేలు చేసే దేవుడితో మనం ఉండాలి. మేలు చేసే దేవుడితో మనం ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మన నడక మారుస్తున్నాడు, మన ఆలోచన మారుస్తున్నాడు, మన హృదయం మారుస్తున్నాడు, మన కంటి చూపు మారుస్తున్నాడు. నువ్వు చెడు దగ్గర నిలబడకుండా నిన్ను చేస్తున్నాడు, నువ్వు మంచి దగ్గర నిలబడేటట్టు చేస్తున్నాడు. ఒక పెంట దగ్గర నిలబడకుండా చేస్తున్నాడు, ఒక హాని చేసే కాడ నిలబడకుండా చేస్తున్నాడు, నువ్వు తాగే కాడ నిలబడకుండా చేస్తున్నాడు, నువ్వు వ్యభిచారం చేసే కాడ నిలబడకుండా చేస్తున్నాడు. నిన్ను కాపాడి రక్షించి ఈ లోకంలో ఎన్ని విధాలుగా కూడా దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. ఈరోజు ప్రతి వారు కూడా తగ్గించుకోవాలని, మారు మనసు పొందాలని, బలపరచాలని నేను కోరుకుంటున్నాను. ఈ చిన్న ప్రార్థన మనం చేసుకొని ఆరాధనలోకి వెళ్దాము. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, మహాదేవ, అయ్యా గొప్ప దేవుడు అయ్యా, యెహోవా ప్రార్థన మందిరములో తండ్రి నీ చిత్తమే ఇక్కడ జరిపించు. నీ నామానికి మహిమ ఘనత తీసుకురండి. బలపరచండి, భద్రపరచండి. రాకపోకల్లో తోడుగా ఉండండి. ప్రతి బలహీనతలో నుంచి విడుదల దయచేసి ఇక్కడ ఎంతమంది అయితే బిడ్డలు కూడి వస్తున్నారో ఆ బిడ్డలందరికీ మీరు దీవించి, వచ్చిన బిడ్డలకు రాని బిడ్డలు కూడా దీవించి బలపరచండి. ఈ నాయన మీ మందిరం కొరకు ప్రయాసపడి వాళ్ళ కష్టార్జితంలో అయ్యా ఇచ్చిన డబ్బు నూరెంతలు వేంతలుగా ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ప్రివ్వ వాళ్ళ కుటుంబాలకు మీరు నడవాలి, ఆశీర్వదించాలి, ఘనపరచాలి. మీ నామానికి మహిమ ఘనత తీసుకురండి. ప్రివ్వ మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలమ్మ. యేసు నామంలో ఈరోజు మనకు దేవుడు కాపాడుతున్నాడంటే, దేవుడు మనకు రక్షణ ఇస్తున్నాడంటే ఆ చిత్తము ఆయన చిత్తమని నేను అనుకుంటున్నాను. అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. మీరు కూడా అందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరికి సమాధానం, ప్రేమ ఇవ్వాలి. మంచి మనసుతో మనం జీవించాలి.